శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. నరసింహ ద్వాదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయం, నరసింహ ద్వాదశి ప్రాముఖ్యత, ద్వాదశి వ్రతం, ద్వాదశి పూజా విధానము, ఉపవాస నియమాల గురించి తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో నరసింహ ద్వాదశి శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు, ద్వాదశి, సూర్యోదయం మార్చ్ 21, 2024 గురువారం ఉదయం 6:33 సూర్యాస్తమయం మార్చ్ 21, 2024 గురువారం సాయంత్రం 6:34 ద్వాదశి తిథి ప్రారంభ సమయం మార్చ్ 21, 2024 గురువారం తెల్లవారుజామున 2:23 ప్రారంభమవుతుందండి. ద్వాదశి తిథి ముగింపు సమయం మార్చ్ 22, 2024 శుక్రవారం తెల్లవారుజామున 4:44 ముగుస్తుందండి. నరసింహ భగవానుడు అవతరించిన రోజునే నరసింహ ద్వాదశి. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడున జరుపుకుంటారండి. ఈ రోజును నరసింహ ద్వాదశి మరియు గోవింద ద్వాదశి అని కూడా అంటారండి. నరసింహ ద్వాదశి పూజా విధానం: తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్య స్నానాన్ని ఆచరించి శుభ్రమైన దుస్తును ధరించాలండి. ఈరోజు పూజా గది వద్ద పీఠాన్ని తయారు చేసుకొని నరసింహ భగవాన్ని మరియు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాలను అమర్చుకోవాలండి. తరువాత పూజా కార్యక్రమాలను ప్రారంభించాలండి. నరసింహ ద్వాదశి వ్రతాన్ని భయాలు మరియు బాధలను తొలగించే అత్యంత ప్రభావవంతమైన పూజ. నరసింహుని మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలండి. నరసింహస్వామికి పండ్లు, పువ్వులు, స్వీట్లు, గంగాజలం మరియు కొబ్బరికాయను సమర్పించాలండి. నరసింహుని మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించి పూజను ముగించాలండి. నరసింహ ద్వాదశి రోజున పఠించవలసిన మంత్రం: ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. నరసింహ ద్వాదశి ఉపవాస నియమాలు: నరసింహ ద్వాదశికి ఉపవాసం ఏకాదశి రోజున అంటే ద్వాదశికి ఒకరోజు ముందు ఉదయం చేసే పూజతో ప్రారంభమవుతుందండి. రోజంతా భోజనం చేయకుండా, నీరు త్రాగకుండా ఉపవాసం ఉంటారండి. కటిక ఉపవాసం ఉండలేని వారు నీరు మరియు పండ్లు, పాలు తీసుకుంటారండి. ద్వాదశి మరుసటి రోజున ఉదయం పూజను మరలా చేసుకొని పారణ సమయంలో ఉపవాసాన్ని ముగించాలండి. తెలుసుకున్నాం కదా అండి నరసింహ ద్వాదశి మరియు గోవింద ద్వాదశి గురించి. మరొక వీడియోలో నరసింహ భగవాన్ని అవతార కథ గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.